హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మనం జొన్న పేలాల తయారీ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను 2 కప్పుల జొన్నలు తీసుకొని వాటితోటి పేలాలను తయారు చేయబోతున్నాను. చూడండి, 1 కప్పు వేసాను. ఇంకో కప్పు మెజర్మెంట్ తీసుకొని తర్వాత అందులో ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ని అంతా తీసేసుకోవాలండి. నేనైతే ఫస్టే తీసేసుకొని మీకు చూపిస్తున్నాను. స్టవ్ పైన నీళ్లు పెట్టి బాయిల్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇందులో జొన్నలు వేసేసుకోవాలి మొత్తము. అన్నింటినీ వేసేసాక గరిటతో కలుపుకోవాలండి. మొత్తము కలుపుకొని అందులో ఏమైనా సత్తుజొన్నలు ఉన్నా వాటిని అన్నీ వడగట్టుకొని దానితో తీసేసుకోవాలి. సరే కదండి, అలా ఉంటాయి. మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని అలాగే కలుపుకోవాలి. అన్నీ కలిపేసి ఇంకొకసారి ఏమైనా ఉన్నా కానీ సజ్జొన్నల్ని తీసేసుకోవాలి. పైన చూస్తున్నారు కదా, ఆ పొంగు ఏమైనా జొన్నలు తేలినవి ఉన్నాయి కదా, సజ్జొన్నలన్నీ తీసేసుకోవాలి. ఆ వడగట్టే దాంతో అన్నింటినీ తీసేయాలి, పక్కకి తీసేయాలి. ఇంకా చూడండి, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇట్లా 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి జొన్నల్ని. ఇలాగే ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మినిట్స్ అయ్యింది. ఇంకా వాటిని వడగట్టడం చేయాలి. చూసారుగా, ఇలాగా ఒక జాలి గిన్నె పెట్టేసి దాంట్లో అన్నీ జొన్నలన్నీ వేసేయాలండి. అందులో ఉన్న నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి, కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తాయి. తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఆరబెట్టుకోవాలండి. ఒక 2-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. అన్నింటినీ ఆరబెట్టేసేయాలి, పలుచాగా పరుచుకొని ఆరబెట్టాలండి. నేను కొంచెం కాలుతుండగానే వేసాను కాబట్టి నా చేయి కాలుతుందండి. మీరు కొద్దిగా చల్లారాకైనా కానీ వేసుకోండి. మొత్తం అన్నీ తడి అంతా పోయిందండి, ఆరిపోయాయి జొన్నలన్నీ. ఇంకా వాటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ బాగా ఆరిపోయాయండి. అన్ని జొన్నల్ని తీసేసుకొని పెన్నం మీద పెట్టేసి కడాయి పెట్టి కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జొన్నల్ని వేసేసాను. అట్లా వేసి కలుపుతానే ఉండాలండి. ఒక్కొక్కటి పేలేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, చిన్నగా ఒక్కొక్కటి పేలుతూ ఉంది కదా, అట్లా పేరే టైం వచ్చినప్పుడు వాటిపైన ఒక మూత అనేది పెట్టేసేయాలి. లేకుంటే బయటకు అన్నీ కింద పడిపోతాయి పేలి. అట్లా మూత పెట్టడం వల్ల మొత్తం అన్నీ కింద పడకుండా ఉంటాయి. చూసారా ఎలా వచ్చేసాయి? మొత్తం అన్నీ బాగా వచ్చేసాయి కదండి, పేలాలన్నీ వచ్చేసాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అన్నింటినీ తీసేయాలి. చూసారు కదా, ఇలాగే అన్నీ కొన్ని వేసేసుకుంటూ అన్నింటినీ అలా పేలాల్లాగా చేసేసుకోవాలండి. వీటిని కూడా అలాగే. చూసారా మొత్తం ఎన్ని పేలాలు అయ్యాయో? నేను 2 కప్స్ తీసుకున్నాను కదండి, నాకు 2 ప్లేట్స్ అయ్యాయి. 2 ప్లేట్స్ నిండా వచ్చేసే పేలాలన్నీ. వాటిని మిక్సీ జార్లో వేసుకొని అన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టాలి ఇప్పుడు. ఇలాగే అన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ని. తర్వాత 2 కప్స్ జొన్నలకి 2 కప్స్ బెల్లం తీసుకొని
బెల్లం అలాగే మిక్సీకి వేస్తే అది మెత్తగా కరుసుకుపోతుంది కాబట్టి స్టిక్కీగా అయిపోతుంది. కొద్దిగా జొన్న పేలాల పిండిని కూడా వేసేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేస్తే అది అనేది మనకి స్టిక్కీగా రాకుండా పొడి పొడిగా అనేది వస్తుంది. ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని మిగతా దాంట్లో కూడా కలిపేసి అంతటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం అంతట్లో బెల్లము అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. బాగా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే దానికంటే మన చేయి పెట్టి కలిపితే ఇంకా బాగా కలుస్తుందండి. అందుకే నేను చేయి పెట్టి కలిపేస్తున్నాను. చేయి పెట్టి బాగా కలిపేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరిని కూడా అందులో వేసేసి బాగా కలపాలండి. వేసేసి మిక్సీ పట్టి వేసేదానికంటే ఇట్లా తురుముకొని వేసే కొబ్బరి బాగుంటుందండి. అందుకే నేను తురిమే వేస్తున్నాను కొబ్బరిని. కొబ్బరి తురిమి వేసేయండి. దాంట్లోని వేసి అంతటికి కలిసిపోయేలాగా కలపాలి కొబ్బరిని. అట్లా కొబ్బరి కలుపుకొని దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోయిందండి. జొన్న పేలాల పిండి తయారీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ట్రై చేసి చూడండి.